అమ్మ జోగి రమేష్ భార్య గారు, ఇవాళ మీకు జ్ఞాపకం వచ్చిందండి అమ్మ మీకు కులమండా. ఇప్పుడు దాకా కులం జ్ఞాపకం రాలేదు మానిగా. మీ ఆయన ఎప్పుడన్నా అడిగాడా? ఎవరన్నా గవర్నర్ కుర్రోని చంపేసినప్పుడు ఏం చేశాడు నీ మొగుడు? అప్పుడు అప్పుడు మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు ఇంటి మీద దెబ్బలాడికి వెళ్ళినప్పుడు అప్పుడు మాట్లాడలేదు. అప్పుడు రవిడలు తీసింది మొత్తం దెబ్బలాడికి వెళ్ళిపోయి నీ మొగుడు. అప్పుడు చేసింది బాబు నా మొగుడు గట్టి బలే చేశాడని ఏ తరగతి తిప్పి పంపావు నువ్వు జోగి రమేష్ని. ఇవాళ వచ్చేస్తుంది నీకు బాధ. ఇది ప్రజాస్వామ్యమా ఆ స్వామ్యా ఈ స్వామి అన్నా? ఆ ఏళ్ళ ప్రజాస్వామ్యం ఆ ఏళ్ళ కళ్ళు కాపలేదు నీ కాకలు ఎత్తిపోయి నీ కళ్ళు అయ్యాల. నీ కొడుకేమో అగ్నిగోల్డ్ భూములు అన్ని తినేశాడు పంది తిన్నట్టు. ఆ ఏళ్ళంటే ప్రజలతో మళ్ళీ తినేశాడు. అప్పుడు కొడుకుని పక్కన అయితే బాధ కలిగింది, ఇవాళ మొగుని పక్కన అయితే బాధ కలిగింది. మళ్ళీ బయటకు వచ్చి నీ మొగుడు నీతులు చెప్తున్నాడా? ఆడికి ఒళ్ళు తగ్గిందా? కొవ్వు తీసుకున్నాడా? అవి తీసుకున్నాడు చిగ్గుగా లేదు మీకు మాట్లాడతాక. చంద్రబాబు నాయుడుకి ఒరేగిరి అంటాడు, పవన్ కళ్యాణ్ గారు కుక్క ఊర కుక్క ఆ కుక్క ఈ కుక్క అంటున్నాడు. అప్పుడు నోట్లో ఏమి పెట్టుకున్నావు నువ్వు? అయ్యాల బుద్ధి ఎట్టాలి గట్టి ఎట్టాలి నీ ముగ్గురికి. ఒరే జోగి రమేష్ తప్పురా, అలా మాట్లాడుకోదరా, మన ప్రజాస్వామ్యంలో ఉన్నారా? ఏదో నువ్వు ఏనుంటే విమర్శించు, తప్పులేదు. వాళ్ళ బూతులేంట్రా? అడ్డగాడిదాన్ని అడిగవా? ఎలా అడగలేదు. ఎలా ముగ్గురిని కాపాడంటే నన్ను కాపాడంటే నన్ను కులంతో వచ్చేసి కాపాడాను. నా కొన్ని కులం చెప్తే వెళ్ళావా? ఎలా దెబ్బకి నీ మొగుడు కులం గవర్నర్లు అడిగి వెళ్ళాడేంటి? గవర్నర్లు వెళ్ళమంటే వెళ్ళాడా చంద్రబాబు నాయుడు దెబ్బలకే? గవర్నర్లు తిట్టమని తిట్టాడా లోకేష్ని, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడిని? జగన్ గారు మగ చేతికి నీళ్ళు తాగితే వెళ్ళాడు. చిగ్గు తెచ్చుకోమ్మా నువ్వా. ఏం మాట్లాడతావు? నీకు జ్ఞానం కలలేదా? అన్న తిన్నా కడుపుగా పరమాన్న తిన్నావా? జాగ్రత్త మాట్లాడమ్మా. మళ్ళీ ప్రజాస్వామ్యం అంటే మళ్ళీ బాగా నీతులు చెప్తుందా?